హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో చికెన్ ట్రిపుల్ ఫ్రై అని ఒక అద్దిరిపోయే స్టార్టర్ తెచ్చాను. చాలా రేర్‌గా బయట మనకు హోటల్స్‌లో దొరుకుతుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం మనస్ఫూర్తిగా ఒక లైక్ చేయండి. ముందుగా దీనికోసం 300 గ్రాముల చికెను ఇలా సన్నగా, పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి, బోన్స్ లేకుండా. ఇప్పుడు దీంట్లోకి ఒక గుడ్డుని కొట్టిపోసుకొని, దాంతో పాటు మనం మిగతా ఇంగ్రీడియెంట్స్ వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి అంటే కార్న్ ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకొని, దీంతో పాటు అర టీ స్పూను పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, దాంతోపాటు ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు శుభ్రంగా కలుపుకోండి. మీరు ఎంత బాగా కలపాలి అంటే వీడియోలో చూపిస్తున్న కలర్లోకి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ అర టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోరు, మైదా వేసుకోండి. 2 హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకొకసారి వీటితో శుభ్రంగా కలిపేసుకోండి. ఒకేసారి వేసేయకండి. 1½ టేబుల్ స్పూన్ నేను చూపించినట్టు పద్ధతిలో వేసి కలిపితేనే మీకు కరెక్ట్గా టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ 10 నిమిషాల్లో కళాయి తీసుకొని ఆయిల్ వేసి దాన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా బుడగలు వచ్చే వరకు మరిగించండి. అలా వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటి పీస్ ఇలా తీసుకొని వేస్తే మనకి పీసెస్ ఫ్రై అవుతాయి అన్నమాట. ఫ్రై ప్రాసెస్ కూడా ఎలా చేయాలి అంటే ఫస్ట్ పీసులన్నీ వేసి ఒక నిమిషం పాటు వదిలేయండి. ఒక నిమిషం తర్వాత ఇలా కలుపుకుంటూ ఇంకో 2 నిమిషాల దాకా ఫ్రై చేసుకోండి. 2 వైపులా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కళాయిలో ఆయిల్ అంతా తీసేసి లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఉల్లిపాయ ఒకటి, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, ఇంకొక 2 ఇంచుల అల్లం, ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద సన్నగా తరిగి వేసుకొని వీటిని ఆ లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్ పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసి ఇంకో 30 సెకండ్ల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాం. ఒక టేబుల్ స్పూన్తో సోయా సాసు, 1½ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాసు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి. కొలతలు నేను చెప్పినట్టే వేసుకోండి, అస్సలు అటు ఇటు చేయకండి. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మిగతా వాటితో కలిసేలా శుభ్రంగా కలిపేసి ఒక థిక్ గ్రేవీలా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ ఒక అరబద్ద పిండుకోండి. మీకు కావాలంటే పిక్కలు తీసేసి పిండుకోండి, పిక్కలు పడిపోయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండేసాక ఇంకొకసారి కలిపేసి ఇప్పుడు ఈ థిక్ గ్రేవీలో మనం అయితే చికెన్ యాడ్ చేసేయాలి. ఆ చికెన్ పీసెస్ యాడ్ చేయగానే వంట అయిపోయింది అనుకోకండి, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. జాగ్రత్తగా చూడండి, అప్పుడే మీరు కరెక్ట్గా వస్తుంది. అయితే సాల్ట్ ఇంకొకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మీకు సాల్ట్ సరిపోతే ఓకే, లేదు అనుకుంటే మీకు తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీ ఇలా థిక్గా ఉన్నప్పుడే చికెన్ పీసులన్నీ వేసేసి ఆ గ్రేవీని బాగా పట్టించుకోవడానికి ఇలా కలుపుతూ పట్టించండి. ఇలా శుభ్రంగా కలుపుతూ పట్టించుకోవాలండి. అప్పుడే మీకు చికెన్కి ఆ గ్రేవీ మొత్తం పడుతుంది. అలా పడితేనే అసలైన మజా. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు నచ్చితే మాత్రం మనస్ఫూర్తిగా ఒక లైక్ చేయండి. మాకు చాలా హెల్ప్ అవుతుంది. చిన్న యూట్యూబర్స్ కదా, మీ సపోర్ట్ ఉంటేనే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర చాలా చిన్న ముక్కల కింద తరిమేసి వేసుకొని ఇంకో 2 నిమిషాల పాటు ఇలా డీప్ ఫ్రై చేసుకొని తీసేసి సర్వ్ చేసుకొని తినేయడమే. పక్కన సాసెస్ పెట్టుకొని ఈ చికెన్ ట్రిపుల్ ఫ్రై తింటే అదిరిపోతుంది. రెసిపీ ఎలా అనిపించిందో చెప్పండి. మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి. అలాగే ఇంకా మీకు ఎలాంటి డిషెస్ కావాలో కూడా చెప్పండి, నేను మీకు చూపిస్తాను. మీ రెసిపీ రాంబాబు. వెళ్ళే ముందు ఒక్క సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. కానీ చాలా బాగుంటుంది డిష్. ట్రై చేసి అది కూడా ఎలాగొచ్చిందో చెప్పండి.